గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77710720. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు చేరుకోవడం జరిగింది. నెల్లూరు నగరంలో ఒక హై టెన్షన్ వాతావరణం ఏర్పడడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు వందలాది మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్దకు చేరిపోవడంతో పోలీసులు లాఠీ చార్జీ కూడా సిద్ధం చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాము ప్రత్యేక పోలీసు బృందాలు కూడా మొత్తం ఈ ప్రాంతం మోహరించడం జరిగింది. ఎవరిని అసలు ఇటువైపు వెళ్ళనీయకుండా గట్టి భద్రత ఏర్పాటు చేస్తున్నారు. అయినప్పటికీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరిపోవడం జరిగింది. మనం చూస్తున్నాం ఇక్కడంతా చెప్పులు మొత్తం పడిపోవడం, అంటే కొద్దిసేపటి కిందట ఇక్కడ లాఠీ చార్జీ చేశారు. అయితే ఎటు వెళ్ళే వాళ్ళు అటు వెళ్లకుండానే ఇక్కడే నిలబడిపోయి ఉన్నారు. పోలీసులు ఒక పక్క కేసులు కడతాం, లాఠీ చార్జీ నిర్వహిస్తామన్నప్పటికీ కూడా ఏమాత్రము ఎవరు భయపడకుండా నిలబడిపోవడం జరిగింది. ప్రస్తుతము కొద్దిసేపటి కిందట వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలుకి రావడం జరిగింది. ఆయన మిలాఖత్ కాకాని గోవర్ధన్రెడ్డితో మిలాఖత్ అయిన తర్వాత నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్దకు వస్తారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కూడా ఇక్కడే చూశారు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డితో కూడా అసలు మొత్తం ఇది చేస్తున్నారు ఇక్కడ. మొత్తం కార్యకర్తలు మొత్తం ఒక టెన్షన్ వాతావరణం అయితే ఏర్పడి ఉంది. అంటే పోలీసులు మొత్తము ఇక్కడ అంటే ఎవరిని వెళ్ళనికుండా ప్రసన్న కుమార్ రెడ్డిని చేయడంతో ఇక్కడ మొత్తం నిలిపేయడం జరిగింది. వందలాది మంది కార్యకర్తలు ఇక్కడికి చేరిపోవడం జరిగింది. మనం విజువల్స్ రూపంలో చూస్తాం. అంటే మరికొద్ది సేపట్లో జగన్మోహన్ రెడ్డి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి దగ్గరికి వాళ్ళ ఇంటికి చేరే అవకాశం ఉన్నాయి. అయితే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్దకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఇక్కడికి వచ్చేటప్పుడు పోలీసులు వాళ్లను ఆపడం జరిగింది. ఆపితే కొంతమంది మనకు 100 మందికి అనుమతి ఇచ్చినారు, మీరు ఎందుకు ఆపుతారని కూడా వాళ్ళకు ప్రశ్నించడంతో పోలీసులు లాఠీ చార్జీ నిర్వహించడం జరిగింది. అయితే కొంతమంది న్యాయవాదులను సైతం పోలీసులు అడ్డుకున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మాత్రమే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అదేవిధంగా భారీ ఎత్తున పోలీసులు కూడా ఇక్కడి మోహరించడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్ద ఒక హై టెన్షన్ వాతావరణం ఏర్పడి ఉంది. మనం చూస్తున్నాం మొత్తము అంటే ఇటు పోలీసులు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మొత్తం ఇక్కడ మోహరించడం జరిగింది. అయితే చిన్న సూదితో పోయేది పెద్ద ఇది. ఇప్పుడు ప్రస్తుతం చూసాం లాఠీ చార్జీ కూడా పోలీసులు లాఠీ చార్జీ చేపడుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. అయితే ఇప్పటికే జిల్లా నలుమూల నుంచి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అదేవిధంగా అభిమానులు జగన్మోహన్ రెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్దకు చేరిపోవడం జరిగింది. 10:30 గంటలకు జగన్మోహన్ రెడ్డి నెల్లూరు చేరిపోవడం జరిగింది. ఆయన హెలిప్యాడ్ నుంచి నేరుగా సెంట్రల్ జైల్లో ఉన్న కాకాని గోవర్ధన్రెడ్డిని మిలాఖత్ అవ్వడానికి వెళ్ళడం జరిగింది. అయితే అక్కడి నుంచి ఆయన నేరుగా ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి వస్తారు. ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం వద్ద పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున మోహరించడంతో అంటే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గర కార్యకర్తలను వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను పోలీసులు ఎప్పుడు అడ్డుకోవడంతో పెద్ద ఉద్రిక్తత వాతావరణం అయితే ఏర్పడింది. అంటే నెల్లూరు నగరంలో 34 సెక్షన్ అమల్లో ఉంది. ఎవరు రాకూడదు అంటూ కూడా వాళ్ళు మైక్ అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నారు. అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వాళ్ళ అభిమానులు పెద్ద ఎత్తున రావడం జరిగింది. మనం చూస్తున్నాం సుమారు అంటే రాజరాజేశ్వరి గుడి కాడి నుంచి సుమారు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వరకు సుమారు 1/2 కిలోమీటర్ వరకు కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడ చేరిపోవడం జరిగింది. ఇంకా జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన జైలు నుంచి బయలుదేరినప్పుడు జగన్మోహన్ రెడ్డితో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా ఈయన నివాసానికి వేలాది మంది వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదని కూడా మనమైతే చెప్పవచ్చు. అదేవిధంగా భుజుభుజు నెల్లూరు నుంచి అంటే కరెంట్ ఆఫీసు అదేవిధంగా అయ్యప్పగుడి సెంటరు అదేవిధంగా మన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళ ఇంటి వరకు కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరిపోవడం జరిగింది. ఒక పక్క పోలీసులు వాళ్ళ
వాళ్లకు నివారించడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు జగన్ అభిమానులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరిపోవడం జరిగింది. మనం విజువల్స్ రూపంలో చూస్తున్నాము. అంటే పెద్ద ఎత్తున కార్యకర్తలు ఇప్పుడే అంటే లాఠీ చార్జీ జరిపిన తర్వాత కొంతమంది ఇక్కడ వాతావరణం కొద్దిగా సద్దుమణిగింది. అయితే ప్రసన్న కుమార్ రెడ్డి మాత్రం రోడ్డు మీద బైఠాయించడం జరిగింది. మనం చూస్తున్నాం ఇందాక లాఠీ చార్జీ నిర్వహించినప్పుడు ఈ ఇక్కడే అంటే చెప్పులు మొత్తము వదిలేసి ఎటు చదరంగా వెళ్ళిపోయిన దృశ్యాలు కూడా మనం చూసాము. అయితే పోలీసులు వందలాది మంది పోలీసులు ఇప్పటికే ఇక్కడ మోహరించడం జరిగింది. అయితే ఇక్కడ నెల్లూరు నగరంలో మాత్రము ఇంకా ఒక టెన్షన్ వాతావరణం అయితే ఏర్పడి ఉంది. వేలాది మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా వచ్చి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే రోడ్డు మీదకి వచ్చి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్తాడో అప్పుడు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి అభిమానులు రోడ్ల మీదకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. వీడియో ప్రదీప్తో గయాజ్ ఆర్టీవీ నెల్లూరు నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.